అన్నా చంపినోని చెప్పా నీ ప్రాణాలు తీసుకుంటా. పడు పడు ఇక్కడ పడు ఇక్కడ పడు ఎక్కడైనా పొడుచుకో ఎక్కడైనా పొడుచుకో కానీ నా తమ్ముడు చెప్పినవాడు ఎవడో చెప్పురా తీసుకురా నువ్వు కావాలన్న ప్రాణాలు ఇస్తున్నావు కదా కానీ నా తమ్ముడు చంపినవాడు ఎవడో చెప్పురా ఇప్పుడు చెప్తే ఏం చేస్తావురా? వాడి ప్రాణాలు తీసేస్తారా? ముందు నీ ప్రాణాలు ఉండాలి కదన్నా. చెప్పరా ప్రాణాలు తీసుకుంటున్నావు కదరా? నా తమ్ముడిని చంపినాడు ఎవడరా? ప్రాణాలు తీసుకున్నావు చెప్పరా? తమ్ముణ్ణి చంపినని తెలుసుకోవాలని ఉందా అన్నా? అయితే చెప్తా వినన్నా. ఏసేస్తావా? అయితే విను, నీ తమ్ముణ్ణి ఏం చేసింది నేనన్నా. నా కొడకల్లారా నా అంటే ఉండి నన్నే ఎప్పుడు పొడుస్తారా? కొడక వాడంజిరా తక్కువ అంచనా ఎత్తు. వాడు చచ్చిన పామురా. వాడు చచ్చిన పాము కాదు, అనకొండ. జాతుగుండు. నా తమ్ముడిని చంపిన చంపకుండా పోవడానికి నేను అన్నట. తెలిగిపోతాడా నా నువ్వెందుకు పడిచావురా? తమ్ముని వాడే కాదు, నేను కూడా. అసలు ఎవరా మీరు? నా తమ్ముడు చంపారు. ఎందుకు చంపారా? మేము ఎంతో ప్రేమగా పిలుచుకునే మా బాబాయ్ స్కెచ్నాథ్, ఆయన ఒక లొంగిపోయిన నక్సలైట్. ప్రజల మనిషి కూడా. మేము అనాథలమైన మమ్మల్ని పెంచి మా చేత ఈ కెఫే బిజినెస్ పెట్టించాడు. నేను ఒక నక్సల్ని. గవర్నమెంట్ దృష్టిలో, ప్రజల దృష్టిలో ఎంతోమంది అనాథలకు ఆశ్రయం ఇచ్చిన
అనాథాశ్రమం నడిపిన ఎంతోమందిని తీర్చిదిద్దిన ప్రజల మనిషిని నేను. నా అనాథాశ్రమంలో చదివిన మీ ముగ్గురు కూడా స్వయం ఉపాధితో వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఆదర్శం కావాలి. ఎందరో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని బిజినెస్ కోసం ఎంతో కష్టపడ్డాం. మా బాబాయ్ ఆదర్శాలే మమ్మల్ని ముందుకు నడిపించాయి. బిజినెస్ మా కోసమని ఎప్పుడూ ఆలోచించలేదు. వర్కర్స్ అందరినీ మా పార్ట్నర్లుగానే భావించాం. మేము పని వాళ్ళగానే పనిచేసాం. మా బాబాయ్ మాకు ఆదర్శం. తాను ఎన్నో పోలీసుల దెబ్బలు తిని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి అనాథల కోసం పోలీసులకు లొంగిపోయి ఎందరికో ఆశ్రయం ఇచ్చాడు. వర్కర్స్ కూడా కెఫేని తమదిగానే భావించారు. ఎందరో అనాథలకు ఆశ్రయం ఇచ్చిన మా బాబాయ్ దేవుడు. ఇంతలో నీ తమ్ముడు రుద్ర ఎంటర్ అయ్యాడు. హరిణిని రుద్ర చూశాడు. హరిణితో తప్పుగా ప్రవర్తించాడు. హరిణి రుద్రకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. రుద్ర దాన్ని మనసులో పెట్టుకొని పగ పెంచుకున్నాడు. కానీ రుద్ర ఈ విషయాన్ని ఇంతటితో వదలలేదు. కానీ మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే హరిణిని ఒంటరిగా వదిలి బాబాయిని కలవటానికి ఊరు బయలుదేరా. ఇది ఎదునుగా చూసుకున్న రుద్ర వాడి అనుచరుడి ఇన్ఫర్మేషన్తో రుద్ర ఎంటర్ అయ్యాడు. హరిణిని రేప్ చేశాడు. కసి తీరక దారుణంగా చంపేశాడు.